హలో అందరికీ. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మా పాప అయితే ఆడుకోవడానికి వెళ్ళింది. తనకొచ్చేలోపు పానీపూరి చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫ్రీజర్‌లో పచ్చి బఠానీలు ఉన్నాయి. ఇంకా వాటిని కుక్కర్‌లో వేసేసి ఉడికించేసుకున్నాను. తర్వాత ఇంకా పానీ ప్రిపేర్ చేసేసుకుందామా. ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని అందులోకి తగినంత ఉప్పు, కారం, అలాగే కొంచెం ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ పానీపూరి పౌడర్, అలాగే ఒక స్పూన్ చింతపండు, కొంచెం పుదీనా ఆకులు వేసుకొని అన్నీ బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు, కారం కూడా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బఠానీలు ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు వాటిని చక్కగా ఒకసారి మ్యాష్ చేసేసుకొని అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఒక స్పూన్ పానీపూరి మసాలా, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకొని, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మార్కెట్‌లో రెడీమేడ్ పూరీలు ఎలాగో దొరికేస్తున్నాయి కదా! ఇంకా మనకి పని అయితే ఈజీ అయిపోయింది. ఇంకా వాటిని పానీపూరీలను వేయించేసుకొని ప్లేట్‌లో పెట్టేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని చక్కగా ఇద్దరం కూర్చొని లాగించేసాము. నేను మా పాప అయితే ఒక 10, 12 పానీపూరీస్ వరకు తినేసాం. మాకైతే పొట్ట నిండిపోయింది. మీరైతే ఎన్ని తింటారో